నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాల వద్దకి టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా చేరుకున్నారు. కళాశాల గేటు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించారు. నారాయణ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసుల పహారా కాస్తున్నారు. కళాశాలలో డిఆర్ఐ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నట్లుగా సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణ క్యాంపు ఆఫీస్ వద్ద హడావిడి నెలకొంది. ఎన్నికలకు ఏర్పాటు చేసుకున్న నగదుని తనిఖీ చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. కళాశాల వద్దకి టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాల వద్దకి టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా చేరుకున్నారు. కళాశాల గేటు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. నారాయణ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. కళాశాలలో డిఆర్ఐ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నట్లుగా సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణ క్యాంపు ఆఫీస్ వద్ద హడావిడిగా నెలకొంది. ఎన్నికలకు ఏర్పాటు చేసుకున్న నగదుని తనిఖీ చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. కళాశాల వద్దకి టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాల నుంచి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నెల్లూరు నుంచి నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, రైట్ గాయత్రి, ప్రస్తుతం మనం నెల్లూరుకు సంబంధించినటువంటి నారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఏదైతే నారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద ఆందోళన పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 2 hours బిఫోర్ భారీ స్థాయిలో కూడా నారాయణ క్యాంప్ కార్యాలయానికి ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు డైరెక్టరేట్ రెవెన్యూ ఎవరైతే ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుందో ఆ ఇంటెలిజెన్స్ విభాగం అంతా కూడా ప్రస్తుతం నారాయణ క్యాంప్ కార్యాలయం చేరుకుంది. భారీ స్థాయిలో కూడా పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం నారాయణ క్యాంప్ ఆఫీస్. ఒకసారి మనం విజువల్స్లోకి వెళ్దాం. నారాయణ క్యాంప్ ఆఫీస్ వద్ద ఇప్పటికే భారీ స్థాయిలో కూడా ఇటు పోలీసులు మోహరించారు, తనిఖీలు చేపడుతున్నారు. ప్రతి వాహనాన్ని కూడా తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కసారిగా కూడా ఈ యొక్క నారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద తనిఖీలు చేయడంతో ఇటు ఒక ఆందోళన అయితే టీడీపీ నేతల్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నెల్లూరులో నారాయణ లేనప్పటికీ కూడా క్యాంపు కార్యాలయానికి డైరెక్టరేట్ రెవెన్యూకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ విభాగం పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకుంది. దాదాపు కూడా నారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి అన్ని భవనాలను కూడా తనిఖీ చేస్తుంది. ఒకవైపు డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు కూడా ఇక్కడ చేరుకున్నారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు చేరుకోవడంతో ఒకసారిగా కూడా ఒక ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మన విజువల్స్లో చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా నారాయణ క్యాంప్ కార్యాలయం. ఈ లోపలే ఉన్నటువంటి భవనంలోనే నారాయణ గారు ఉంటారు. సో నారాయణ నివాసం కూడా ఇదే అని చెప్పొచ్చు. ఒకవైపు పోలీసులంతా కూడా ఇక్కడే కార్యాలయం వద్ద ఉన్నారు. ఇటు డైరెక్టరేట్ సంబంధించినటువంటి డిఆర్ఐకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఒక 1 hour నుంచి లోపలికి చేరుకుంది. 1 hour నుంచి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లోపల డబ్బులకు సంబంధించి ఉండొచ్చు, లేకపోతే మరిన్ని వివరాల గురించి కూడా తనిఖీలు చేసేటువంటి పరిస్థితి కనపడుతున్నట్టుగా ఇప్పటికే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఒకవైపు టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కొనసాగుతుంది. నారాయణపై అనేక కుట్రలు జరుగుతున్నాయి. నారాయణ ఎన్నికల్లో ఈసారి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా గెలుపు తథ్యమన్న నేపథ్యంలోనే వైసీపీ ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నట్లుగా ఒకవైపు ఆందోళన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కార్యాలయం అంతా కూడా క్యాంపు నెల్లూరుకు సంబంధించినటువంటి నారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద భారీగా ఇప్పటికే ఇటు టీడీపీ శ్రేణులంతా చేరుకున్నారు. ఒకవైపు ఇటు డిఆర్ఐకి సంబంధించినటువంటి అధికారులు, మరోవైపు టాస్క్ పోలీసులు, మరోవైపు ఏదైతే డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా ఇక్కడ చేరుకున్నారు. సో వీళ్ళంతా ఇక్కడికి చేరుకోవడానికి కారణం ఏందనేది మాత్రం ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. ఒకవైపు మాజీ మంత్రి నారాయణ ఇక్కడ లేనప్పటికీ కూడా ఈ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి సిబ్బంది అయ్యుండొచ్చు, డిఆర్ఐకి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం అయ్యుండొచ్చు, వీళ్ళంతా కూడా లోపల ఎందుకు తనిఖీ చేస్తున్నారు, భారీ స్థాయిలో కూడా
కూడా డబ్బు ఉన్నట్లుగా సమాచారం అందుతుందని చెప్పి ఇటు పుకార్లు అందుతున్నాయి. మరోవైపు డ్రగ్స్ ఉన్నట్లుగా కూడా సమాచారం కొన్ని ఏదైతే మాధ్యమికాల్లో వస్తుంది. ఏదేమైనా కూడా టీడీపీ శ్రేణుల్లో ఒక ఆందోళన అయితే ఉంది. మనతో పాటు టీడీపీ శ్రేణులు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా నారాయణ క్యాంప్ కార్యాలయంలోకి ఇంతమంది పోలీసులు, వందలాది మంది పోలీసులు పహారా కాయడానికి కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? ఎన్టీఆర్ నెల్లూరు నగరంలో ఉన్న పోలీసు మొత్తం వచ్చున్నారు. నెల్లూరు నగరం కాదు, రాష్ట్రంలో ఉన్న పోలీసు మొత్తం వచ్చినా కానీ పొంగూరు నారాయణ గారిని ఏమీ చేయలేరు. ఎందుకంటే అతను వైట్ పేపర్, ఏ వ్యాపారం చేసినా వైట్ పేపర్గా ఉంటుంది. దొంగ వ్యాపారం చేయరు, ఇసుక మాఫియా చేయరు, తర్వాత లిక్కర్ మాఫియా చేయరు, భూ మాఫియా చేయరు. ఎటువంటి భూ మాఫియాలు చేయకుండా అతను నిజాయితీ పరుడు కాబట్టి ఈరోజు ఉన్నాం. క్రికెట్ బెట్టింగ్ ఆడుకునే వాళ్ళు ఈ విధంగా పోలీసుల మీద ఒత్తిడి చేసి నారాయణ గారి ఇంటి మీద రైడ్ చేస్తే ఏం ప్రయోజనం లేదు. పొంగూరు నారాయణ గారు వైట్ పేపర్గా ఉంటారు. వారు నిజాయితీగా నిబద్ధతగా పాటిస్తారు. విద్యా సంస్థలు కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీ కానీ లేదంటే హాస్పిటల్ కానీ ఏ ఒక్కటైనా కానీ కొన్ని వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది. కావున దానికి సంబంధించిన అకౌంటబుల్ కరెక్ట్గా ఉంటుంది. కావున మీరు దాడి చేసినా కానీ ఖచ్చితంగా మాకు లెక్కలు ఉంటాయి. ఎటువంటి ఇది కూడా ఏం చేయలేదని మేము తెలియజేస్తున్నాం. మనతో పాటు మరి కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు. కార్యకర్తలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈరోజు ప్రధానంగా నారాయణ క్యాంప్ కార్యాలయానికి ఇంతమంది పోలీసులు రావడం వెనకాల ఏంటి? మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈరోజు నారాయణ టార్గెట్ చేశారని మీరు అంటున్నారు. అసలు నిజమేనా ఇదంతా? ఇది నారాయణ గారి క్యాంప్ కార్యాలయం మాత్రమే కాదండి, ఇది హాస్పిటల్ ఉంది, అలాగే మెడికల్ కాలేజ్ ఉంది, అలాగే నారాయణ గారి ఇల్లు ఉంది. ఇక్కడ ఇదే ఇల్లు. కావాలని నారాయణ గారిని, వాళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతుల్ని చేసేదానికి ఈరోజు నారాయణ గారికి టికెట్ కన్ఫామ్ అధిష్టానం నుంచి సుముఖంగా ఉంది. ఉన్నబట్టి ఈరోజు మేడం గారు భారీగా రమా మేడం, అయ్యా నా భర్తకు ఓట్లేయండి అని చెప్పి అడిగేదానికి ప్రజల్లోకి వెళ్తుంది. అలాగే ఇద్దరు కూతుర్లు కూడా ఓట్లు, మా డాడీకి ఓట్లేయండి, సైకిల్ గుర్తుకు ఓట్లేసి గెలిపించండి అని చెప్పి ఆశీర్వదించండి అని చెప్పేదానికి వాళ్ళు కూడా వెళ్తున్నారు. అలాగే ఈరోజు అందులో భాగంగా కూడా ఈరోజు తిరుగుతూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది చూసి ఓర్చుకోలేక ఇక్కడ నాయకులు ఏం ఫోన్ చేసి చెప్పారేమో తాడేపల్లి ప్యాలెస్ పిల్లికి వెంటనే అధికారులను పంపించి ఇక్కడ భయభ్రాంతులు చేసేదానికి ఆ అధికారులు ఇక్కడ ఓన్లీ పోలీసులు ఇంతమందిని అలౌ చేయరు కాబట్టి వాళ్ళు ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ని పావుగా పెట్టుకొని ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ ద్వారా ఈరోజు మెడికల్ కాలేజీలోకి, అలాగే ఫార్మసీలోకి, హాస్పిటల్లోకి కూడా ప్రవేశం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏదో సపరేట్ ఐటీ వాళ్ళు అంటున్నారు, ఏదో రకరకాలు అంటున్నారు. ఎవరు కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. ఇక్కడైతే మేడం గారు అందరూ ధైర్యంగా ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే నారాయణ గారు అనేది వైట్ పేపర్, ఎటువంటి తప్పు చేయడు, ఎటువంటి పొరపాటు చేయడు. గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కట్టాలో అంత ట్యాక్స్ కట్టే వ్యక్తే కానీ ఒక్క పైసా కూడా ఎగ్గొట్టే వ్యక్తి కాదు. అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. వాళ్ళు అనుకున్నంత సొమ్ము ఇక్కడ ఏమి ఉండదు, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నారు, నారాయణ గారు మంచి మంత్రి కాబోతున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓర్చుకోలేక ఇవన్నీ చేస్తున్నారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మీ అందరికి కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నాం. మీ అందరి పేజీలు అధికారులందరినీ మేము అనట్లా, కొంతమంది అధికారులు ఇప్పటికి కూడా తొత్తులుగా ఉన్నారు. వైసీపీ కండువా వేసుకొని తిరుగుతున్నారు. మరి మిమ్మల్ని అందరూ కూడా రెడ్ డైరీలో రాసి పెట్టడం జరుగుతుంది. మీరు లుధియానా కాదు, ఏ స్టేట్ కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా, మీరు ఏ దేశంలో ఉన్నా కూడా మిమ్మల్ని మళ్ళీ లాక్కొచ్చి బోన్లోంచి చెలుక్కు లాగినట్టుగా మిమ్మల్ని లాక్కొచ్చి మళ్ళీ కూడా మీరే మాకు నేర్పించారు రాజకీయం ఎలా చేయాలో. అవన్నీ కూడా మేము కూడా మిమ్మల్ని బట్టి ఫాలో అయ్యి వడ్డీకి తిరిగి ఇచ్చేస్తామని చెప్పి పూర్తిగా కూడా కొంతమంది నేతలు కూడా మనతో పాటు ఉన్నారు. ఏదైతే ఆందోళన అయితే కొనసాగుతుంది క్యాంప్ కార్యాలయానికి, ఒకవైపు డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేస్తున్నారు, మరోవైపు డిఆర్ఐకి సంబంధించినటువంటి బృందం అంతా కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేతల్లో ఒక ఉత్కంఠం అయితే కొనసాగుతుంది. ఏంటి ఈరోజు ఇంతమంది పోలీసులు ఈరోజు క్యాంప్ కార్యాలయం చేరుకున్నారు, అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? చూస్తున్నారు కదా సార్, ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇది ఇప్పటిది కాదు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో మొట్టమొదటిసారిగా ప్రజావేదికను కూల్చి ప్రజాధనాన్ని నిర్వీర్యం చేశారో ఆ మొదలు ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఏ విధంగా మనం భయపెట్టాలా, ఏ విధంగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాలా, ఏ విధంగా ప్రజల యొక్క మైండ్ గేమ్ ఆడుతూ ప్రజలను దృష్టి మరల్చాలనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయం చేస్తున్నారే తప్ప ఈరోజు నారాయణ గారు ఇంట్లో లేరు. ఆయన కుటుంబీకులు ఇంట్లో ఉన్నారు. తదునుగా చూసుకొని ఈరోజు ఏదో ఒక వంక పెట్టుకుని డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి, డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఎవరు వచ్చారో లోపల తెలియదు, ఏ పోలీసు వాళ్ళు వచ్చారో తెలీదు, ఏ ఐటీ వాళ్ళు వచ్చారో తెలీదు. రాష్ట్రంలో ఒక వేవ్ను సృష్టించాలనే ఉద్దేశంతో ఈరోజు నారాయణ క్యాంప్ ఆఫీస్లో తీసుకొచ్చి పోలీసుల ద్వారా వాళ్ళు
దర్యాప్తు చేస్తున్నారు. ఇది తీవ్రంగా మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కూడా ఖండిస్తున్నాం. ఈ విధానాన్ని మానుకొని ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలే తప్ప ఇలాంటి అనాగరికతాల ఆలోచనలతో మీరు మానుకోవాలి. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. రాబోయే 2024 ఏప్రిల్లో తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తుంది. మీ అందరూ ఆలోచించండి. ఇప్పటికి కూడా మీరు సిగ్గు తెచ్చుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రం ఉంటాయి. మా నారాయణ గారు రాష్ట్రమే కాదు, ఈ నెల్లూరులో ఉండేటువంటి నెల్లూరు నగరంలో ఉండేటువంటి ప్రతి ఓటరు నారాయణ 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 అనేటువంటి నామస్మరణ చేస్తూ 2024 ఎలక్షన్స్ లో నారాయణ సైకిల్ గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది వాస్తవం. ఇది గ్రహించుకొని ఓర్వలాకి ఈ రోజు నారాయణ గారి మీద తప్పుడు కేసు పెట్టాలా, తప్పుడు దారిలో రావాలనే ఉద్దేశంతో ఈ రోజు పిరిక పంద చర్యగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తూ ఈ రోజు దాడులు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఖండిస్తున్నాం. ఇది హేయమైన చర్య. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించేటువంటి హక్కు లేదు. ఎక్కడైనా మీరు ఈ దాడులు మానుకోవాలని చెప్పేసి ప్రజావాణిగా మేము విన్నవించుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. మొత్తానికి ఒకవైపు టీడీపీ కార్యకర్తలంతా కూడా క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఒక్కసారి కార్యాలయం వద్దకు మనం చూద్దాం. ఒక్కొక్కరు చేరుకోవడం, వందలాది సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో కార్యాలయానికి భారీగా చేరుకోవడంతో ఏదైతే ఇప్పుడు అధికారులు డిఆర్ఐకి సంబంధించినటువంటి డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం ఇక్కడ తనిఖీలు చేస్తుంది. ఇప్పటికే మెడికల్ క్యాంప్ కార్యాలయం వద్దకు కూడా, ఇటు ఫార్మసీ కార్యాలయం వద్దకు కూడా ఎవరైతే ఇటు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉంటారో డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా వెళ్లడంతో ఒక్కసారిగా కూడా ఆందోళన కొనసాగుతుంది. ఇటు పోలీసు బృందం అంతా కూడా పహారా కాస్తుంది. నారాయణ క్యాంప్ కార్యాలయం వద్దకు ఎందుకు చేరుకున్నారు, ఏ కోణంలో ఈ యొక్క దర్యాప్తు జరుగుతుంది, ఎలాంటి పరిస్థితుల నడుమ ఎలాంటి ఉత్కంఠ పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది మాత్రం ప్రస్తుతం టీడీపీ శ్రేణుల్లో ఒక ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ నారాయణ క్యాంప్ కార్యాలయం, అదేవిధంగా మెడికల్ కళాశాల క్యాంపస్ అంటారు. సో ఇక్కడే ప్రతినిత్యం కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి ప్రజలు ఏదైతే ఇటు వైద్యం కోసం వచ్చేటువంటి పరిస్థితి కనపడుతోంది. ప్రతి వెహికల్ కూడా తనిఖీ చేస్తున్నారు. వెహికల్ తనిఖీ చేయడం గల కారణాలు ఏంటో ఇంతవరకు ఎవరికి కూడా దొరకలేదు. ఎందుకంటే డ్రగ్ ఇన్స్పెక్టర్లు రావడం, డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి తనిఖీల్లో ఒకవేళ డ్రగ్స్ ఉన్నాయనే నేపథ్యంలో జరుగుతున్నాయా, మరోవైపు డిఆర్ఐకి సంబంధించినటువంటి అధికారులు రావడంతో ఒకవైపు ఐటీ సోదాలు జరుగుతున్నాయా, లేకపోతే కార్యాలయాల చుట్టూ ఎందుకు ఈరోజు డిఆర్ఐకి సంబంధించిన అధికారులు సోదాలు చేస్తున్నారనేది మొత్తం ఏదైతే టీడీపీ ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. గాయత్రి, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ నరేష్.